అంటే డెలివరీ తర్వాత కాళ్ళ వాపులు ఎందుకొస్తాయి? ముందు అంతా వీనస్ కంప్రెషన్ అని అన్నారు. అంటే ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ టైమ్‌లో అంటే ఓకే మేడం గర్భసంచి వల్ల వస్తోంది వాపులు అని అన్నారు. మరి డెలివరీ అయిపోయిన తర్వాత ఎందుకు మేడం వాపులొస్తున్నాయి? నాకసలు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే వాపులు లేవు. కొంతమందికి తర్వాత డెవలప్ అవుతాయి. ఎందుకని? వీళ్ళల్లో కూడా ముఖ్య కారణం ఏంటి అంటే వాపులు రావడానికి ఇమ్మొబిలైజేషన్. యూజువల్లీ డెలివరీ అవ్వగానే చాలా మంది ఏంటి రెస్ట్ తీసుకోవాలి, అలసిపోయాం, ఈ టైంలో రెస్ట్ లేకపోతే గర్భసంచి అనేది లూజ్ అవుతుంది. ఇలాంటి చాలా రకాల అపోహలుంటాయి. సో, అలా కాకుండా డెలివరీ జరిగిన తర్వాత కూడా తల్లి ఎంత యాక్టివ్‌గా ఉంటే అంటే వాకింగ్ అనేది యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇలా ఓవర్‌లోడ్ అనేది జరగకుండా కాళ్ళలో వాపులనేది ఏర్పడకుండా నెమ్మదిగా అది కాస్త ఎక్కువగా ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే ఎక్కువగా డెలివరీ అవ్వగానే చాలా మంది ఏంటి పప్పు ఇవ్వరు. అంటే అపోహ కొంతమందికేంటి ప్రోటీన్స్ అనేది సరైన సమపాలల్లో వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి కొన్ని రకాల ఫుడ్స్ అంటూ రెస్ట్రిక్షన్ చేస్తారు. ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఏంటి వాళ్ళలో ప్రోటీన్ శాతం అనేది సరిగ్గా ఉండదు. ఆ ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాపు అనేది మొదలవుతుంది. ఈ కాళ్ళ వాపు అనేది ఎక్కువగా ఎవరైతే ఆహారం సరిగ్గా తీసుకోరో, ఆహారం అనేది వాళ్ళ డైట్‌లో మంచి ప్రోటీన్ కానియండి, మంచి మినరల్స్ కానియండి సరిగ్గా లేని వాళ్ళకి లేదా కదలికలు సరిగ్గా లేకపోవడం అంటే చాలా వరకి ఏంటి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం అనంటే కంప్లీట్‌గా ఎటు కదలకుండా పడుకునే ఉండడము, లేదా స్టిచెస్‌లో చీమ్ పడుతుంది అని కొన్ని రకాల ఆహారం ఇవ్వకపోవడం. ఇవన్నీ మల్టిపుల్ కారణాల వల్ల కాళ్ళ వాపులనేది డెలివరీ తర్వాత కూడా మొదలవుతాయి. సో, వీళ్ళకి నేను మొదటగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే డెలివరీ అవ్వగానే వెంటనే మీరు మీ యాక్టివిటీస్ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్‌లోకి వెళ్లి రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. ఇవి ఎలాంటి ఎక్సర్‌సైజెస్, ఎలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉండాలి అనేది తెలుసుకొని నార్మల్ వాకింగ్ కానియండి, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానియండి, ఇవి చేసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నట్టయితే హీల్ అవుతుందా లేదా దానికి సరిపడా జాగ్రత్తలు స్టిచెస్‌కి సరిపడా జాగ్రత్తలు హైజీన్ వైస్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకి వాపులు మళ్ళీ రాకుండా ఉంచగలుగుతారు. ఒకవేళ వచ్చినా మీరు చేసే యాక్టివిటీస్‌తో తగ్గించగలుగుతారు.